కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఏంటంటే డిక్షనరీ అనే కాన్సెప్ట్ గురించి చూస్తున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, డిక్షనరీ అని కాల్ చేస్తాం. మరి డిక్షనరీ కూడా ఒక డాటా టైప్ కిందికి తీసుకోవాలి. మరి ఇప్పుడు వరకు చూసింది ఏంటి, లీస్ట్ అనే డాటా టైప్ చూసాం, టపుల్ అనే డాటా టైప్ చూసాం. వాటిలలో వచ్చేసి మనకి ఏంటి డిఫరెన్స్ వచ్చేసి మనకు అక్కడ ఏం చేస్తాం, దానికి అంటే టపుల్కి లీస్ట్కి డిఫరెన్స్ వచ్చేసి ఏంటి, టపుల్లో మాత్రం ఏంటి చేంజెస్ అనేది పాసిబిలిటీ కాదు, లీస్ట్లో మాత్రం ఏంటి పాసిబిలిటీ అవుతాను. మిగతాది వచ్చేసి మనకి ఏంటి, దాన్ని వచ్చేసి లీస్ట్ని అయితే స్క్వేర్ బ్రాకెట్లో చేస్తాం, టపుల్లోని అయితే పారాసిస్ లోపల చేస్తాం. ఇది మనకి ఏంటి ఈ డిఫరెన్సెస్ చూసాం. మరి డిక్షనరీ అనే కాన్సెప్ట్ ఎలా అంటే దేనికోసం అంటే, దీనిలో వచ్చేసి మనకు దీన్ని డిక్లేర్ చేయడం వచ్చేసి ఏంటంటే ఫ్లవర్ ప్రైసెస్ లోపల మెన్షన్ చేస్తాం. దీని లోపల డిక్లేర్ చేస్తాం, ఫ్లవర్ ప్రైసెస్లో మెన్షన్ చేస్తాం. అండ్ దీనిలో వచ్చేసి మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డాటాని స్టోర్ చేసుకోవచ్చు. అది నెంబర్ అయినా కావచ్చు, టెక్స్ట్ అయినా కావచ్చు, డిస్మల్ అయినా కావచ్చు, ఏ టైప్ ఆఫ్ అయినా స్టోర్ చేయొచ్చు. అంటే సిమిలర్గా వాటి లెక్కనే ఉంది. కానీ ఇక్కడ కొత్తగా వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ కీ అండ్ కీ వాల్యూ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేస్తాం. ఏంటి కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి, కీ అండ్ కీ వాల్యూని ప్యాటర్న్ లోపల మనం ఫాలో అవుతూ వస్తుంటాం. అంటే ఇక్కడ నాకు వచ్చేసి కీ అండ్ కీ వాల్యూ ప్యాటర్న్ అంటే ఏంటి, అది ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, సపోజ్ నేను ఒక డిక్షనరీ అనేది క్రియేట్ చేయాలి అంటే దానికి డిక్షనరీ అయినా వేరియబుల్ అయినా ఏదైనా క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ఒక వేరియబుల్ అనేది ఉండాలి. ఇప్పుడు నాకు వేరియబుల్ నేమ్ అనేది మన ఇష్టం, ఏదైనా కావచ్చు అనుకున్నాం. సపోజ్ ఏ అనేది ఒక వేరియబుల్ నేమ్ అనుకోండి. దెన్ ఈక్వల్స్ టు అనేది ఏంటంటే అసైన్మెంట్ ఆపరేటర్ అంటాం. ఈక్వల్స్ టు అనేది ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్. ఫ్లవర్ బ్రాకెట్ అనేది ఓపెన్ చేసి దీనిలో నాకు ఏంటంటే సింగిల్ కోటెడ్లో మెన్షన్ చేస్తాను. ఏంటి సింగిల్ కోటెడ్లో మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇచ్చేది ఏంటంటే కీ అంటాం, తర్వాత నెక్స్ట్ ఇచ్చేది ఏంటంటే కీ వాల్యూ అంటాం. అంటే ఇక్కడ నాకు ఫీల్డ్ అండ్ ఫీల్డ్ వాల్యూ లెక్క అన్నట్టు. ప్యాటర్న్ వచ్చేసి ఏంటంటే ఫీల్డ్ అండ్ ఫీల్డ్ వాల్యూ లెక్క. ఓకే, అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏం చేస్తున్నాను, ఫస్ట్ సింగిల్ కోటెడ్లో వచ్చేసి ఫీల్డ్ నేమ్ అనేది రాస్తున్నాను. ఏ ఫీల్డ్ నేమ్ కావాలో ఆ ఫీల్డ్ నేమ్ రాస్తున్నాను. అలాగే నేమ్ అనే ఫీల్డ్ నేమ్ ఇచ్చాను. ఏంటి ఫీల్డ్ నేమ్ వచ్చేసి నేమ్ అని తీసుకున్నాను. సింగిల్ కోటెడ్ క్లోజ్ చేసి దెన్ కొలన్స్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు నేమ్ అనేది ఏంటి, కీ అంటాం. నేమ్ అని వచ్చేసి ఏంటి, కీ అంటాం. తర్వాత కొలన్స్ తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ సింగిల్ కోటెడ్లో వచ్చేసి నేను సపోజ్ వేణు అని ఇస్తున్నాను. వేణు అని ఇచ్చాను. దీన్ని ఏమని కాల్ చేస్తామంటే కీ వాల్యూ అంటాం. ఇప్పుడు నేమ్ అనేది ఏంటో కీ అంటాం, వేణు అనేదాన్ని మాత్రం కీ వాల్యూ అంటాం. నేమ్ అనేదాన్ని మాత్రం ఏంటి, కీ వాల్యూ అంటాం. తర్వాత కామా ఇచ్చేస్తాను. నెక్స్ట్ ఏమి ఇస్తాను, కామా ఇచ్చేసి దెన్ ఇంకొక కీ నేమ్ తీసుకోవాలనుకున్నాను. దాన్ని కూడా వచ్చేసి నాకు ఏంటి సింగిల్ వర్డ్లో మెన్షన్ చేస్తాను. ఏజ్ అని ఇచ్చాను. కొలన్స్ ఏజ్ వచ్చేసి నాకేంటి నెంబర్ కాబట్టి నాకేంటి డైరెక్ట్గా ఇచ్చేస్తాను. సపోజ్ 16 అని ఇస్తాను. తర్వాత నెక్స్ట్ కామా వచ్చేసి ఇంకొక కీ తీసుకోవాలనుకున్నాం. సింగిల్లో క్లాస్ అని తీసుకున్నాను. సింగిల్లో క్లోజ్ చేసి కొలన్స్ సపోజ్ ఫస్ట్ క్లాస్ అని ఇస్తున్నాను. ఫస్ట్ అని ఇస్తున్నాను. దెన్ ఫ్లవర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేస్తాను. అంటే ఇక్కడ డిఫైన్ చేసింది వచ్చేసి మనకి ఇక్కడ ఏం చేస్తున్నాను, స్ట్రింగ్ ఇది నెంబర్, ఇది స్ట్రింగ్. మన డిస్మల్ కూడా కావాలంటే డిస్మల్ తీసుకుందాం. ఇంకోటి సపోజ్ శాలరీ అని తీసుకుందాం. శాలరీ అని తీసుకొని సంథింగ్ నెంబర్ కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేస్తాను. 5000 ఇచ్చాను. ఇప్పుడు నాకేంటి దీనిలో టెక్స్ట్ ఇచ్చాను, ఇంటీజర్ ఇచ్చాను, టెక్స్ట్ ఇచ్చాను, దెన్ డిస్మల్ కూడా కావాలి కదా, డిస్మల్ కూడా ఇచ్చాను. ఓకే, దీన్ని ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఏ అని ఇస్తున్నాను. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇక్కడ చూపెడుతుందా, నేమ్ వచ్చేసి కీ వాల్యూ వచ్చేసి వేణు, ఏజ్ వచ్చేసి 16, క్లాస్ వచ్చేసి ఫస్ట్, శాలరీ వచ్చేసి 5000.67 అనేది శాలరీ వచ్చేసి చూపెడుతుంది. ఓకేనా, ఇప్పుడు మరి దీన్ని వచ్చేసి స్పెసిఫైడ్గా ప్రింట్ చేయాలనుకోండి, ఏంటి ఒక స్పెసిఫైడ్గా నేను ఒక ఏజ్ మాత్రమే డిస్ప్లే చేయాలనుకుంటే ఇక్కడ నాకు ఏంటి వేరియబుల్ నేమ్ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఏం చేస్తున్నా ఆ కీ నేమ్ మెన్షన్ చేయాలి. ఏజ్ అని మెన్షన్ చేశాను. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. హలో, ఓకే 16 కదా. ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి స్పెసిఫైడ్గా వచ్చేసి మెన్షన్ చేశాను.
దీని ముందట మెసేజ్ రావాలి అనుకుంటే ఇప్పుడు నాకు ఏంటి డైరెక్ట్ 16 అంటే ఇక్కడ అర్థం అయ్యేటట్లేదు. ముందట మెసేజ్ రాయాలనుకుంటే డబుల్ క్రెడిట్స్లో ఏజ్ అని రాస్తాను. ఏజ్ అని పక్కకు రావాలనుకుంటే ఇలా రాసుకోవచ్చు. ఏజ్ 16 ఓకే. అలా ఇక్కడ నాకు ఏంటి స్పెసిఫైడ్గా కీ నేమ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇంతకుముందు అయితే మనం ఏంటి ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేస్తాం. ఇక్కడైతే మాత్రం ఏం చేస్తున్నాం కీ నేమ్. సపోజ్ శాలరీ కావాలనుకోండి శాలరీ అని ఇచ్చేస్తున్నాం. వస్తుందా? సపోజ్ లేని కీ నేమ్ ఇద్దాం. ఇప్పుడు సపోజ్ అక్కడ లేని కీ వచ్చేసి సంథింగ్ ఓపీఎస్ అని ఇచ్చాం. సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఏముంటుంది? కీ ఎర్రర్ అని వస్తుంది. ఇప్పుడు ఇది కీయే కదా, ఇవన్నీ కీసే కదా, ఇది కీ కీ వాల్యూ కీ వాల్యూ కీ అండ్ కీ వాల్యూ. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి దీనిలో వచ్చేసి డిక్షనరీలో వచ్చేసి ఏంటి డిఫైన్ చేయడం వచ్చేసి ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాం. మరి ఒక డిక్షనరీ లోపల ఒక ఎలిమెంట్ అనేది చేంజెస్ చేయాలనుకుంటే అంటే అప్డేషన్ చేయాలనుకుంటే ఒక ఎలిమెంట్ అనేది అప్డేషన్ చేయాలనుకుంటే యూజ్ చేసేది వచ్చేసి మనకి ఏంటంటే అప్డేటింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో అది ఎలా పాసిబిలిటీ అవుతుందో చూద్దాం. సపోజ్ ఇక్కడ నాకు ఏంటి ఉన్న లిస్ట్ అంతా డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను. ఆ డిక్షనరీని అంతా డైరెక్ట్గా ప్రింట్ చేస్తున్నాను. డిక్షనరీలో ఏది ఉందో అంత ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి ఒక స్పెసిఫైడ్ ఎలిమెంట్ మాత్రమే అప్డేట్ చేయాలనుకోండి, ఒక స్పెసిఫైడ్ కీని మాత్రమే అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ నాకు ఏంటి డిక్షనరీ వేరియబుల్ నేమ్ తర్వాత నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్లో వచ్చేసి సింగిల్ గుడ్డెల్లో మనకి ఏంటి ఆ కీ నేమ్ దేన్ని అప్డేట్ చేయాలనుకుంటామో ఆ కీ నేమ్ మెన్షన్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 5000 ప్లేస్లో 15,000 రావాలనుకోండి. సో ఇప్పుడు నాకు ఏంటి శాల్ అని తీసుకొని కీ నేమ్ వచ్చేసి ఏంటి శాల్, కీ వాల్యూ వచ్చేసి 5000. ఇప్పుడు నాకు ఏంటి కీ నేమ్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్లో వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను. సపోజ్ 15,000 అని మెన్షన్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ప్రింట్ చేస్తాను, మొత్తం డిక్షనరీ అంతా ప్రింట్ చేస్తాను. సేవ్ చేసి రన్ చేస్తాను. అప్డేట్ అయిందా? అంటే ఇక్కడ స్పెసిఫైడ్గా వచ్చేసి నాకేంటి ఒక ఎలిమెంట్ అనేది అప్డేట్ చేయాలనుకున్నా కూడా పాసిబిలిటీ అవుతుంది. ఒక ఎలిమెంట్ అయినా కావచ్చు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయినా స్పెసిఫైడ్ చేసిన ఎలిమెంట్స్ అన్నీ అప్డేట్ అవుతుంటాయి. సపోజ్ నేమ్ ప్లేస్లో కూడా సంథింగ్ రావాలి అనుకోండి, నేమ్ అని ఇచ్చాను. నేమ్ కాబట్టి నాకేంటి డబుల్ కోటెడ్ సార్ సింగిల్ కోటెడ్ యూజ్ చేసుకోవచ్చు, రాజు అని రావాలి. ఇప్పుడు నాకు నేమ్ ప్లేస్లో వేణు ప్లేస్లో రాజు వచ్చాడా? ఎస్. అంటే ఇక్కడ నాకు ఏం చేస్తాను డిక్షనరీ లోపల ఉన్న కీని వేస్ట్ చేసుకొని దాన్ని అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా? తర్వాత నెక్స్ట్ డిక్షనరీ లోపల ఉన్న ఎలిమెంట్ అనేది ఒకటి తీసేయాలనుకోండి, అంటే ఒక కీ అండ్ కీ వాల్యూ అనేది తీసేయాలనుకోండి, అవసరం లేదు తీసేయాలనుకోండి. సో అది ఎలా పాసిబిలిటీ అవుతుంది అంటే దీనికోసం డెల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను. డెల్ అని యూజ్ చేసి దెన్ ఆ డిక్షనరీ నేమ్ వచ్చేసి వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏ, దెన్ దాని లోపల ఉన్న కీ నేమ్ ఏంటో అది మెన్షన్ చేయాలి. సపోజ్ ఇక్కడ క్లాస్ అనేది తీసేయాలనుకోండి, డిక్షనరీ వేరియబుల్ నేమ్ ఏ, తర్వాత నెక్స్ట్ ఏంటి దాని లోపల ఉన్న కీ నేమ్ వచ్చేసి క్లాస్, ఇది తీసేయాలి. క్లాస్లో వచ్చేసి కీ వాల్యూ 2 వెళ్ళిపోయి తర్వాత ప్రింట్ అవుతుంది అలాగే చెక్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ చేస్తున్నాను, తర్వాత ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు ఏంటి క్లాసు ఫస్ట్ ప్రింట్ చేసినప్పుడు ఉంది, తర్వాత డిలీట్ చేసిన తర్వాత ఉంది ఇక్కడ క్లాస్ అనేది లేదు కదా. అంటే ఇక్కడ నాకు ఏంటి ఒక స్పెసిఫైడ్ ఎలిమెంట్ని కూడా డిలీట్ చేయొచ్చు. ఏంటి డిక్షనరీ లోపల ఉన్న స్పెసిఫైడ్ ఎలిమెంట్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఏంటి ఎంటైర్ ఎలిమెంట్స్ మొత్తం డిలీట్ చేయాలనుకోండి, దాని లోపల ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ క్లియర్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. డిక్షనరీ వేరియబుల్ నేమ్ డాట్ క్లియర్ అని ఇస్తున్నాను. డిక్షనరీ వేరియబుల్ నేమ్ డాట్ క్లియర్ ఓపెన్ అండ్ క్లోజ్ ప్యారెంట్స్ ఇచ్చేసి క్లోజ్ చేసి సేవ్ చేసి రన్ చేసుకోండి. ఫస్ట్ ప్రింట్ చేసినప్పుడు దీని లోపల కీ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తే ఏమున్నాయా అవునా ఏం లేవు కదా. అంటే ఇక్కడ నాకు ఏంటి డిలీట్ చేయాలనుకుంటే ఏంటి దాని లోపల ఉన్న ఎలిమెంట్స్ అనేది డిలీట్ చేయాలనుకుంటే ఈ విధంగా పాసిబిలిటీ అవుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఏంటి డిక్షనరీ ఎలిమెంట్ని అప్డేట్ చేయడం డిలీట్ చేయడం అనేది పాసిబిలిటీ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే దీని యొక్క కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మరి సేమ్ కీ వచ్చింది అనుకోండి,
ఏంటి ఇక్కడ నాకు ఏంటి కీ అండ్ కీ వాల్యూ అనేది వేరే ఉన్నా పర్లేదు, కానీ నాకు ఏంటి సేమ్ కీ వచ్చినప్పుడు మరి యాక్సెప్ట్ అవుతుందా కాదా అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు సపోజ్ నేమ్ అనేది ఇంకో కీ కూడా ఇస్తున్నాను, దెన్ నేమ్ మాత్రం డిఫరెంట్గా ఇస్తాను, రాజు అని ఇచ్చాను. మరి ఏది కన్సిడరేషన్ అవుతుందో తెలుసుకోవాలి మనం, ఏది ప్రింట్ అవుతుందో తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు ఏంటి సేమ్ కీ తోటి ఇచ్చాను, ఇక్కడ ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఏం తీసుకుంది, ఏ కీ? రాజు. రాజు. అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నాకు ఫస్ట్ ఉన్న కీని తీసుకోదు అన్నట్టు, డూప్లికేట్ వస్తే నాకేంటి ఇక్కడ మనకేంటి ఫస్ట్ ఉన్న కీని తీసుకోకుండా లాస్ట్ ఏ కీ ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటుంది. అంటే లాస్ట్ అంటే ఇక్కడే ఉండాలని లేదు, సపోజ్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ కూడా దీనికంటే ముందు ఉన్నట్టే కదా, తర్వాత ఉన్నట్టే కదా. అంటే ఇక్కడ నాకేంటి ఏది ఫ్రెష్గా ఉంటుందో ఆ ఎలిమెంట్ని తీసుకుంటుంది నన్ను దాని ప్రాపర్టీస్లో. అంటే సేమ్ ఎలిమెంట్ ఉన్నప్పుడు నాకేంటి రెండు ఎలిమెంట్స్ యాక్సెప్ట్ కాదు, ఒకటే ఎలిమెంట్ మాత్రమే తీసుకుంటాను నేను. ఓకేనా. నెక్స్ట్ డిక్షనరీలో వచ్చేసి మనకి ఏంటంటే కొన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. దానిలో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే లెంత్ అనే ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి, లెంత్ అనే ఫంక్షన్. జస్ట్ నాకు LEN అని యూజ్ చేసి దెన్ ఆ డిక్షనరీ వేరియబుల్ నేమ్ మెన్షన్ చేస్తున్నాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయట, మొత్తం 4 ఉన్నాయట. 1 2 3 4 5 ఉన్నాయి, కానీ మరి నాకు 4 ఎందుకు చూపెడుతున్నాయి? సేమ్ ఉన్నప్పుడు నాకు ఏంటి ఒకటే ఎలిమెంట్ ని రైట్ సైడ్ లోపల ఉన్న ఎలిమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇది ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ సేమ్, కీ నేమ్ సేమ్ కాబట్టి నాకు ఏంటి ఒకదాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అందుకోసమే నాకు 4 అని చూపెడుతుంది, 5 చూపెట్టట్లేదు. ఓకేనా. ఇలా ఇక్కడ నాకు ఏం చేస్తాను ఆ విధంగా తెలుసుకున్నాను, అంటే దాని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఆ విధంగా చేస్తాను. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే STR అనే ఫంక్షన్. ఏంటి, STR అనే ఫంక్షన్. ఇప్పుడు దీని యొక్క డాటా టైప్ ఏంటో చూద్దాం. టైప్ ఆఫ్ ఏ అని ఇస్తాను. దీని యొక్క డాటా టైప్ ఏంటి, డిక్ట్ అని వచ్చింది, అంటే డిక్షనరీ అంట. ఇప్పుడు దీన్ని కన్వర్ట్ చేయాలనుకోండి, ఇంకో ఏది స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేయాలనుకోండి, టోటల్గా వచ్చేసి ఈ డిక్షనరీని అంతా డిక్షనరీని స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేయాలంటే టైప్ కాస్టింగ్ అంటాం. సో ఇప్పుడు నాకు సపోజ్ B అనే వేరియబుల్ డిఫైన్ చేసి STR అని ఇస్తున్నాను. STR అని ఇచ్చేసి ఈ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఏంటి, ఏ అనేది డిక్షనరీ వేరియబుల్ నేమ్, దెన్ పారాన్సిస్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చెక్ చేద్దాం. ప్రింట్ ఇచ్చేసి టైప్ ఆఫ్ ఏ బి, దానిలో ఉన్న మ్యాటర్ కూడా ప్రింట్ కావాలి, ఇక్కడ కూడా ఏలో ఉన్నది కూడా ప్రింట్ కావాలి. చూద్దాం. ఫస్ట్ దేనిలో ఉంది, అది డిక్షనరీ లోపల ఇదే ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్ లా కన్వర్ట్ చేసిన తర్వాత కూడా సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఓకే. అలా ఇక్కడ నాకు ఏం తెలుసుకోవచ్చు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాను, టైప్ అంటే దాని యొక్క డాటా టైప్ అనేది చేంజ్ చేస్తున్నాను. డిక్షనరీలో ఉన్న దాన్ని దేనిలో కన్వర్ట్ చేస్తున్నాను, స్ట్రింగ్ లకు కన్వర్ట్ చేస్తున్నాను. ఓకేనా. ఇది మనకేంటి దాని విధంగా డిఫైన్ చేస్తామని చెప్తున్నాను. తర్వాత నెక్స్ట్ టైప్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ ఫంక్షన్ వచ్చేసి టైప్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి, దేని యొక్క డాటా టైప్ ఏముందో తెలుసుకోవడం కోసం టైప్ అనే ఫంక్షన్ ద్వారా ఇండికేట్ చేస్తామని చెప్తున్నాం. ఇవన్నీ దేని కిందకి వస్తున్నాయి అంటే డిక్షనరీ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ కింద వస్తున్నాయి.